Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళు వస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. గోదావరి నీళ్ళెందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది, మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడిగిలి చచ్చిపోతే కృష్ణ భగవాన్ లాగా ఉంటారని లేదు. సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదు వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది. ఒరే బాబురో, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి చూడు, నేను ఆ తడికలు చచ్చిపోతుంది ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడుకులు చచ్చి తీసుకెళ్లారు కదా అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవరి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేరా. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఈతలు తీసుకుంటూ నేనే ఎప్పుడు పని చెప్పలేదు దానికి. నువ్వు చెప్తావా? చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. సార్ మనీ ఎంత? $20. అంటే ఎంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళరా. కార్ జాగ్రత్త. అక్క ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? టికెట్ ఇచ్చింగ్ చాలదా? పాపం ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్ తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరూ చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఇప్పుడే సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు, హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా నిన్ను కాదు. ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమన్నా మెంటల్ ఎక్కిందా? ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి ఏంటయ్యా నీ ఎల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ లాగా వద్దండి, టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్ లో తీసుకో. థ్యాంక్స్ బెదరు. నేను లగనంటే లగను. ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు, సీటు లేదు. అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలి. కూర్చున్నాను ల్యాప్టాప్ ఏంటి?
Show me your boarding pass, sir. అంటే ఏంటి టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం. ఇదిగో కాస్త చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి విమానాల కంటే మా ఎర్ర బస్సులే బెటర్. కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావనే చెప్పలేదు. This is your seat. ఓ మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఏంటి బెదరు టీవీయా? ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు. చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. Ladies and gentlemen, please fasten your seatbelts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు. మనంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్ కాదు, సీట్కి. ఓహో అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట? విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్యి బాబాయ్, ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి? ఒరేయ్, నన్ను చంపకురా. కాపాడుకు బెదరు. మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే బెదరు, ఇది వస్తుంది. ఎలాగా? వస్తే పోసుకునిరా. దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంత ఆపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు. ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు. ఇది కొత్త జేబురు మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది. లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు. అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు. జంప్ అయిపోవడం బెటర్. టికెట్ టికెట్ టికెట్. మాస్టర్ గారు ఎక్కడికి? రాజమండ్రికి 2 టికెట్లు. నా కోటి, మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేంత వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బెదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బెదరు. నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు. నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మళ్ళా మనకు థ్యాంక్స్. నువ్వు వస్తున్నావా చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. నేను ఇస్తాను డబ్బులు. బాలు ఎవరే? మీరేవటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, నేను వెనకాల కూర్చుంటా. మళ్ళీ మీకు ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి, అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు, నేను నా తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మానలేదన్నమాట. అయ్యి బాబాయ్, మానేసానే. 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వెళ్ళలేదు. కాకపోతే తడికి సచ్చేది 2-3 సార్లు మన సైట్ లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కొంపరం ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి. వెళ్ళిపోతారు, సర్ది రెడీగా ఉంది. ఏమన్నా ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా, నీ మూలంలో వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12, దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే, సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో అదిగో, సంబంధం లేదంటూనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. అది కదే, లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. ఆ తడికల సత్యవతితో నాకు పెళ్ళా?
నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడుకులు చచ్చి మాత్రం చేసుకోండి. నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను. ఈడు ఎడుతాడేటి? కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికలు చచ్చేది ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడెళ్ళింది. తొర్రెడు కదా, మిత్తుపాడు. అదే అదే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు? నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికలు చచ్చేది వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్య గారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాడు కుమ్మరోళ్ళు, మేము సాకరోళ్ళు అండి. ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్య గారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను కానీ వాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. ₹100 పంచాయతీయా? ₹100 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. సాల ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రేయ్, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. ఒరే అన్నారా, తడికలు చచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి. ఏంటి? బాల బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందంటే గార్పాటి వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవా, లేనిపోండి రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కను పెంచుతున్నావా? నాకే దిక్కులేదు. నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా. ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్కి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడు ఏ ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటుందన్నమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చాయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి. నా మాటిని అడి సైడ్ ఇచ్చాయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు? పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ల గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. చెంబట్టుకుని నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్లు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండం తినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మూర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి, చూసావా? ఏండే తోలు తీరిందా? బాగా.